ప్రపంచంలో ఎన్నో ఆచార వ్యవహారాలు ఉంటాయనేది తెలిసిన విషయమే. ఒక్కో ప్రాంతంలోనూ ఒక్కో రకమైన ఆచారాలు ఉంటూ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని నార్మల్గానే అనిపిస్తే మరికొన్ని మాత్రం మరీ వింతగా ఉంటాయి. ఇందులో భాగంగా మన దేశంలోనే ఒక గ్రామంలో మహిళలు దుస్తులు ధరించిన ఒక గ్రామం ఉంది. అది ఎక్కడా, అలా ఎందుకు అనేది ఇప్పుడు చూసేద్దాం. ఎన్నో ఆచార వ్యవహారాలున్న భారతదేశంలో ఒక గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. ఇందులో భాగంగా ఆ గ్రామంలోని మహిళలంతా సంవత్సరంలో 5 రోజుల పాటు దుస్తులు ధరించకుండా నగ్నంగా ఉంటారు. ఈ సాంప్రదాయం శ్రావణ మాసంలో నిర్వహించబడుతుందంట. ఈ 5 రోజులు ఈ నగ్న దీక్ష చేయడం వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉందని చెబుతారు. వివరాల్లోకి వెళ్తే హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో పిని అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలోని మహిళలు అంతా ఏడాదిలో 5 రోజుల పాటు దుస్తులు లేకుండా నగ్నంగా ఉంటారు. ఆ గ్రామంలో చాలా కాలం క్రితం రాక్షసులు తిరిగేవారంట. ఆ రాక్షసులు గ్రామంలోని మహిళల దుస్తులను చింపేసి తీసుకువెళ్ళేవారంట. అయితే ఆ సమయంలో ఒక దేవత ఆ గ్రామాన్ని రక్షించేందుకు వచ్చిందని పురాణ కథ. అలా వచ్చిన ఆ దేవత మహిళలను వేధిస్తున్న రాక్షసులను చంపి పిని గ్రామ ప్రజలను కాపాడిందంట. దీంతో ఈ ఘటన జరిగిన రోజుగా చెబుతూ 5 రోజుల పాటు దీక్షలో ఉంటారంట మహిళలు. ఇందులో భాగంగా 5 రోజులు దేవతకు ప్రత్యేక పూజలు చేస్తారంట. సూర్యకాంతి, స్వచ్ఛమైన గాలి, వాతావరణంలోని సహజ వాయువులను ఆలింగనం చేసుకుంటూ పూజలు చేస్తారంట. ఈ పూజలు చేసే మొదటి రోజునే వారు పూజిస్తున్న దేవత ఆ ఊరిపై పడిన రాక్షసులను చంపేసిందట. ఈ 5 రోజులు ఆ గ్రామంలోని మగవారు కూడా చాలా నిష్టగా ఉంటారంట. ఇందులో భాగంగా మద్యం కానీ మాంసం కానీ ముట్టరని చెబుతున్నారు. ఇక ఈ దీక్ష జరిగే 5 రోజులు ఆ గ్రామంలోకి బయట వారెవరిని రానివ్వరని చెబుతున్నారు.